నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను ఇండియన్ ఆర్మీలో ఎవరైతే జాబ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో మీరు ఇండియన్ ఆర్మీలో చేరాలని అనుకుంటున్నట్టయితే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరికైనా మీ వాళ్ళలో మీ బంధువుల్లో ఇండియన్ ఆర్మీలో చేరాలని అనుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నట్లయితే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈరోజే మన సర్చ్ లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు, విశాఖపట్నం నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు మరియు ఫిజికల్ టెస్టులు నిర్వహించబోతున్నారు. ఇది దేనికోసం అంటే దేశవ్యాప్తంగా అగ్నివీర్ నియామకాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్లకు గుంటూరు మరియు విశాఖపట్నం నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు మరియు ఫిజికల్ టెస్టులు నిర్వహించబోతున్నారు. సో దీనిలో ముందు ఆన్లైన్లో అయితే పరీక్ష ఉంటుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్లకు నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో తాజాగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ టెక్నికల్ మరియు అగ్నివీర్ ట్రేడ్స్మెన్లను అయితే వీళ్ళు ఈ యొక్క ఖాళీలను వీళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారము. సో దీనిలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, పరీక్ష ఎలా ఉంటుంది, బోనస్ మార్కులు ఏంటి, ఫిజికల్ టెస్టులు ఎప్పుడు పెడతారు అనేది ఈ విషయంలో ఈ వీడియోలో ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతున్నాం. సో అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఫస్ట్ది. సో దీనిలో 10వ తరగతిలో కనీసం 45% అనేది మార్కులు మీకు రావాలి. ప్రతి సబ్జెక్టులోనూ 33% మీరైతే మార్క్స్ పొంది ఉండాలి. సో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి డ్రైవర్ పోస్టులకైతే ఎక్కువ ప్రాధాన్యమైనది ఇస్తున్నారు. సో ఎత్తు 166 సెంటీమీటర్లు ఉండాలి. సో ఇది అగ్నివీర్ జనరల్ డ్యూటీ. మినిమం అయితే మీకు 166 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉంటే మీకు డ్రైవింగ్ పోస్టులకు అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 10th క్లాస్లో మినిమం 45% అనేది మీకు ఉండాలి. సో దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అగ్నివీర్ టెక్నికల్. సో దీనికి ఏమేమి కావాలి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు ఉండాలి. మొత్తం మీద 50% అయితే మార్కులు మీరు పొంది ఉండాలి. లేదా 10వ తరగతి 10 సబ్జెక్టులో మీకు 40% మార్కులు, మొత్తం మీద 50% మార్కులతో పాటు నిర్దేశిత ట్రేడ్ బ్రాంచ్ల్లో 2 ఏళ్ల ఐటీఐ లేదా 3 ఏళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు కూడా మీరు ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్. సో మూడోది అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్. సో ఏ గ్రూప్లో అయినా ఇంటర్లో 60% మార్కులు పొందిన వాళ్ళు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులు అనేది రావాల్సి ఉంటుంది. సో దీనిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ లేదా అకౌంట్స్, బుక్ కీపింగ్లో 50% తప్పనిసరి. దీనికి హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ ట్రేడ్స్మెన్. సో దీనిలో 10వ తరగతిలో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనిలో ప్రతి సబ్జెక్టులో 33% మార్కులు అయితే మీకు వచ్చి ఉండాలి. దీనికి హైట్ వచ్చేసి మినిమం 166 సెంటీమీటర్లు అయితే హైట్ ఉండాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ ట్రేడ్స్మెన్. సో దీనికి 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు అప్లై చేసుకోవచ్చు అండి. దీనిలో ప్రతి సబ్జెక్టులో కూడా 33% మార్కులు అనేవి తప్పనిసరిగా ఉండాలి. దీనికి సంబంధించిన హైట్ వచ్చేసి కనీసం 166 సెంటీమీటర్లు ఉండాలి. మరి దీనికి ఏజ్ క్రైటీరియా, ఏజ్ ఏముండాలి అంటే అన్ని పోస్టులకు కనిష్టంగా 17.5, గరిష్టంగా 21 సంవత్సరాల లోపు ఉండాలి. సో మినిమం వచ్చేసి 17 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 21 ఇయర్స్ అండి. సో అక్టోబర్ 1, 2024 నుంచి ఏప్రిల్ 1, 2008 మధ్య జన్మించినటువంటి వారు దీనికి అర్హులు. సో మరొకసారి చెప్తున్నాను, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 1, 2004 నుంచి ఏప్రిల్ 1, 2008 మధ్య ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎత్తుకు తగ్గ బరువు అవసరం
ఛాతీ విస్తీర్ణం అనేది 77 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సర్వీస్ మెన్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, వార్ విడో పిల్లలకు దీనిలో కొంచెం మినహాయింపు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు పరీక్ష మరి ఎలా ఉంటుంది, బోనస్ మార్కులు ఏంటి, ఫిజికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో దరఖాస్తు చేసుకున్నటువంటి పోస్ట్ ప్రకారం ప్రశ్నపత్రం అనేది ఉంటుంది. ఎక్కువ విభాగాలకు జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ విభాగాల్లో ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో కొన్ని పోస్టులకు కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో కూడా వీళ్ళ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. సాధారణంగా 50 ప్రశ్నలు అయితే దీనిలో ఉండడం జరుగుతుంది. వీటిని 1 గంటలోపే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. టోటల్గా 50 క్వశ్చన్లు అడుగుతారు, వీటిని గంటలోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రం 100 ప్రశ్నలు 2 గంటల వ్యవధిలో పరీక్ష అనేది ఉండొచ్చు. ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. సో దీన్ని రాసి పరీక్షపై మీరు అవగాహన అయితే పెంచుకోవచ్చు. క్లర్కు, స్టోర్ కీపర్, టెక్నికల్ పోస్టులకు 10th పరీక్ష అదనంగా ఉంటుంది. నిమిషానికి 30 ఆంగ్ల పదాలు అనేది మీరు టైప్ చేయగలగాలి. సో బోనస్ మార్కులు ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు 20 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. క్రీడల్లో రాణించినటువంటి వారి స్థాయిని బట్టి గరిష్టంగా 20 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఎన్సీసీ ఏ ఉంటే 5, బితో 10, సి ఉంటే 20, సితో పాటు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటే గరిష్టంగా 25 మార్కులు కూడా మీకు దీనిలో దక్కుతాయి. 10 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల ఐటీఐకి 20 మార్కులు, 2 ఏళ్ల లేదా 3 ఏళ్ల డిప్లొమాకి 30 మార్కులు, ఇంటర్ తర్వాత ఏడాది ఐటీఐకి 30 మార్కులు, 2 ఏళ్లదైతే 40 మార్కులు, ఇంటర్ తర్వాత డిప్లొమా చేస్తే 50 మార్కులు. ఈ బోనస్ మార్కులు గరిష్టంగా టెక్నికల్ పోస్టులు అయితే 50, మిగిలిన వాటికి 25 వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. సో వీటిని పరీక్షలో సాధించినటువంటి మార్కులకు జత చేసి మెరిట్ లిస్ట్ను వీళ్ళు రూపొందిస్తారు. సో అర్హులకు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ల గురించి, అన్ని పోస్టులకు ఫిజికల్ టెస్టులు అర్హత సాధించడం అయితే కంపల్సరీ అండి. సో ఇందులో భాగంగా ఒక 1.6 కిలోమీటర్ల దూరాన్ని 5 నిమిషాల్లో 5 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేస్తే 60 మార్కులు, 5 నిమిషాల 31 సెకండ్ల నుంచి 5 నిమిషాల 45 సెకండ్ల లోపల పూర్తి చేస్తే 48 మార్కులు ఇస్తారు. సో 6 నిమిషాల లోపు చేరుకుంటే 36 మార్కులు, 6 నిమిషాల 15 సెకండ్ల లోపు అయితే 24 మార్కులు మీరు పొందుతారు. కనీసం 6 పులప్స్ తప్పనిసరి. 6 తీసిన వారికి 16, 7 పులప్ తీసిన వారికి 21, 8 తీసిన వారికి 27, 9 తీసిన వారికి 33, అదేవిధంగా 10 తీస్తే 40 మార్కులు మీరు పొందేటటువంటి అవకాశం ఉంది. సో 9 అడుగుల దూరానికి దూకగలిగితే అర్హత అనేది సాధిస్తారు. జిగ్జాగ్ బ్యాలెన్స్లో అర్హత అనేది సాధించాల్సి ఉంటుంది. అనంతరం ఫిజికల్ మెజర్మెంట్, అడాప్టబిలిటీ, మెడికల్ టెస్టులు అనేది ఉంటాయి. వీటన్నిటిలో విజయవంతమైతే శిక్షణకు వీళ్ళని ఎంపిక చేస్తారు. సో వేతనం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటి సంవత్సరం ప్రతి నెల 30,000, రెండో ఏడాది 33,000, మూడో సంవత్సరం నుంచి 36,500, నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరానికి 40,000 వీళ్ళకైతే చెల్లించడం జరుగుతుంది. సో ప్రతి నెల అందుకునేటువంటి మొత్తంలో 30% కార్పస్ ఫండ్కి అయితే వీళ్ళు జమ చేస్తారు. 4 ఏళ్ల వ్యవధికి గాను సేవా నిధిలో 5,02,000 అగ్నివీర్ నుంచి అయితే వీళ్ళకు పోగవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం అనేది జమ చేస్తుంది. 2 కలిపి 10 లక్షల వరకు అవుతాయి. దీనికి వడ్డీ జత చేసి అగ్నివీరునికి అందిస్తారు. సో 4 ఏళ్ల వ్యవధి పూర్తి చేసుకున్నటువంటి అగ్నివీరుల ఒక్కొక్క బ్యాచ్ నుంచి గరిష్టంగా 25% మందిని ఆర్మీలో శాశ్వత ఉద్యోగంలో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇందుకోసం ఆర్మీ అవసరాలు 4 ఏళ్ల వ్యవధిలో చూపించినటువంటి ప్రతిభను ప్రామాణికంగా వీళ్ళు తీసుకుంటారు. ఇలా ఎంపికైనటువంటి వాళ్ళు 15 సంవత్సరాల పాటు విధుల్లో అయితే కొనసాగించవచ్చు. దీనికి లాస్ట్ తేదీ వచ్చేసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 10. దీనికి ఫీజు వచ్చేసి 250 రూపాయలండి. మీకు పరీక్షలు ఆన్లైన్లో జూన్లో అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇదే joinindianarmy.nic.in. ఈ వెబ్సైట్లోనే ఇక్కడ సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇది దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు మామూలుగా ఎవరైతే అవకాశం అనేది చూస్తున్నారో అవకాశం వచ్చినటువంటి వాళ్ళు శిక్షణతో కలిపి 4 ఏళ్ళు ఆర్మీలో సేవలు అందించవచ్చు. ఆ తర్వాత వీళ్ళలో 25% మందిని శాశ్వత ఉద్యోగంలోకైతే తీసుకుంటారు. సో హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.